మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చ జెండా ఊపనుంది. అలాగే పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. జనవరి 30న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా 44,776 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. ఈ ప్రాజెక్టులకు మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరు జిల్లాలో 14,328 కోట్లతో 2,300 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్లతో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఫండ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి కాకినాడ, అనంతపురం, సత్యసాయితో పాటు కడప జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్టులను ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అంశాలు కూడా అవకాశం కూడా ఉంది. మరి ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది. అలాగే జగన్ జమానాలో ప్రీ హోల్డ్ చేయబడిన 22A భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కూడా కల్పిస్తుంది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. శ్రీనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకి సచివాలయం మొదటి బ్లాక్ లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో ప్రధానంగా మంత్రి వర్గంలో కీలక ఎజెండాలపైన చర్చ సాగనున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా విశాఖలో పంచగ్రామాల సమస్యకు సంబంధించి అనేక సంవత్సరాలుగా కూడా ఈ సమస్య వస్తూనే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పంచగ్రామాల సమస్యకి ఇప్పటికే పరిష్కారం సూచించిన కూటమి ప్రభుత్వం పంచగ్రామాల భూములకు ప్రత్యామ్నాయంగా అదే విలువ కలిగిన భూముల కేటాయింపు నిర్ణయానికి సంబంధించి తీసుకున్న విషయం పైన కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ మేరకు కేబినెట్ లో ఆమోద ముద్ర కూడా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కింద ఎస్ఐబిబిలో ఆమోదించిన 44,776 కోట్ల రూపాయల విలువ చేస్తే 15 ప్రాజెక్టులకి సంబంధించి ఈ రోజు మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. వాటికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఈ ప్రాజెక్టుల ద్వారా 19,550 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం దీనికి సంబంధించి లక్ష్యం పెట్టుకున్న నేపథ్యంలో మరోవైపు ఈ నెలాఖరు వారంలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక రాష్ట్రంలో జరగనున్న 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి జరగనున్న ఎన్నికల వ్యూహాలపైన కూడా ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అటు వైసీపీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ రెబల్స్ కింద అంటే స్వతంత్ర అభ్యర్థుల కింద వైసీపీ నేతలే కొన్ని చోట్ల పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఏ రకంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి, వాటికి సంబంధించిన వ్యూహాలు ఈ రెండుపైన కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగే కేబినెట్ కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలపైన కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అంశాలకి, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెట్టుబడులు, అదేవిధంగా ఉద్యోగ కల్పన ధ్యేయంగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మంత్రిమండలిలో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.